ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి టీటీడీ బోర్డు సమావేశమైంది. టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా 23 మంది టీటీడీ బోర్డు మెంబర్సు, వారితో పాటు ఎవరైతే ఈఓ శ్యామలరావు గారు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారు నేతృత్వంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారు. బిఆర్ నాయుడు గారు మహాన్యూస్ ద లీడర్ విత్ వంశీలో చెప్పినటువంటి డిబేట్ షోలో మాట్లాడినటువంటి అనేక అంశాలకు సంబంధించిన అంశాలు ఈరోజు అక్కడ డిస్కషన్ రావటం జరిగింది. బోర్డులో జరిగినటువంటి కీలకమైనటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అనేక అవకతవకలకు సంబంధించినటువంటి ప్రక్షాళనని మొదలుపెట్టారు. అదేవిధంగా భక్తులకి సౌకర్యవంతమైనటువంటి సులభతరంగా దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లకి నిర్ణయాలు తీసుకోవటం ఒక శుభపరిణామంగా భావించాల్సినటువంటి అంశం. అంటే ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఇక దేవదేవుని దగ్గరికి దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు భక్తితో దర్శనం చేసుకొని భక్తితో ఉండి రావాలి తప్ప ఎలా పడితే అలా వేషాలు వేస్తే మాత్రం తాట తీస్తాము అని కూడా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి మనం చర్చించాల్సినటువంటి ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే, కొండపైన ఎవరైతే సామాన్యమైనటువంటి భక్తులు దర్శనానికి వెళుతున్నారో వాళ్ళందరికీ కూడా 2 నుంచి 3 గంటల్లో దర్శనం జరిగే విధంగా, అంటే 24 గంటల క్యూ లైన్లో ఉన్నారు, 40 గంటల క్యూ లైన్లో ఉన్నారు, 36 గంటల క్యూ లైన్లో ఉన్నారు అనేటువంటిది లేకుండా 2 నుంచి 3 గంటల లోపు దర్శనం జరిగే విధంగా వాటికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆ ఏర్పాట్లను చేయాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక నిర్ణయానికి టీటీడీ పాలక మండలి రావటం జరిగింది. ఇందులో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, గతంలో మనం టైం లైన్ ట్యాగ్ ఉండేది, అది కూడా మనం తెలియజేశారు. ఆ టైం ట్యాగ్ని వేయటం ద్వారా వాళ్ళు కరెక్ట్గా 10 గంటలకు దర్శనం అని అంటే వాళ్ళు 8 గంటల క్యూ లైన్లోకి వెళితే 10:30కో 11 గంటలకో దర్శనం అయ్యి వచ్చేస్తారు. అంతేగాని 10 గంటలకు దర్శనం అంటే వాళ్ళు ముందు 10 గంటలకు వచ్చేస్తే తర్వాత రోజు ఉదయం 10 గంటలకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి, చాలా కీలకమైనటువంటి నిర్ణయానికి రావటం జరిగింది. ఇది భక్తులందరికీ కూడా చాలా మంచిదైనటువంటి నిర్ణయంగా చూడాలి. ఇది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, మనం చూసినటువంటి అంశం, అన్యమతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయాలి అనేటువంటి ఇంకొక నిర్ణయానికి రావటం జరిగింది. ఇంకొక 3వ నిర్ణయం ఏంటి అని అంటే, ప్రజలందరూ కూడా హర్షించదగినటువంటి నిర్ణయం ఏంటి అని అంటే, భక్తులందరూ కూడా ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్తారండి. చాలామంది దర్శనానికి వెళ్ళిన తర్వాత, దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతోటి రాజకీయపరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ అక్కడ దేవదేవుని సన్నిధిలో మాట్లాడతారు. ఇక భవిష్యత్తులో ఇక నుంచి ఈ రోజు నుంచి ఎవరైనా కానీ అలా మాట్లాడేటువంటి వాళ్ళని కటకటాల్లోకి పంపిస్తామనేటువంటి ఒక నిర్ణయానికి రావటం జరిగింది. అలా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ కటకటాల్లోకి పంపిస్తామనేటువంటి నిర్ణయానికి రావటం జరిగింది. ఈ విధమైనటువంటి అంశంలో రోజా లాంటి వాళ్ళు కొంతమంది, అంటే ప్రత్యేకంగా దర్శనం చేసుకోవటం, బయటికి రావటం, రాజకీయాలు మాట్లాడటం. ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళేది? భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా ఒక మంచిగా దేవుణ్ణి ప్రార్థించుకొని మంచి మాటలు 2 చెప్పాలి కానీ, దేవదేవుని గురించి చెప్పాలి కానీ, ప్రజల గురించి చెప్పాలి కానీ, రాజకీయాలు మాట్లాడటం కలుషితం చేసేటువంటి చర్యలు గత 5 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా జరిగినటువంటి వాటిని మనం చూసాం. ఇక నుంచి ఎవరైనా మాట్లాడేటువంటి వాళ్ళు హిందుత్వం గురించో ఆ దేవదేవుని గురించో మాట్లాడాలి తప్ప రాజకీయ పార్టీలపైన విమర్శలు చేసే విధంగా. అంటే ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి అంశం గమనించాల్సింది ఏంటి అంటే, అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ, ఇక్కడ ఏ నిర్ణయం జరిగినా ఏది జరిగినా అది ఎవరైనా సరే, అంటే ఇప్పుడు అది ఏదో కూటమి ప్రభుత్వం మాట్లాడొచ్చు, వైసీపీ వాళ్ళు మాట్లాడకూడదు, అట్లా కాదు. మొత్తం ఎవరైనా సరే, ఏ భక్తులైనా సరే, ఏ పొలిటీషియన్ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అక్కడ రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం. వాళ్ళు ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే దేవదేవుని గురించి మాట్లాడాలి.
ఇక నుంచి వేషాలు వేస్తే మాత్రం తాట తీస్తామనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని కమిటీ ఈరోజు అందరూ కూడా చేయటం జరిగింది. ఇక అట్లాగే తిరుమలలో ఒక డంపింగ్ యార్డు, ఒక ఎంత తిరుమల పైన ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తయారైపోయింది. దాన్ని అన్నింటినీ కూడా 3 నెలల్లో క్లియర్ చేయాలి. అంటే లోపల ఉన్న చెత్తని, కొండ మీద ఉన్నటువంటి మామూలు చెత్తని, ఆ చెత్తని ఈ చెత్తని క్లియర్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా రావటం జరిగింది. అట్లాగే తిరుపతిలోని శ్రీనివాస సేతుని గరుడ వారధిగా మార్చాలని ఒక నిర్ణయం. అట్లాగే అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోకు కేటాయించినటువంటి 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ దేవలోకుకు సంబంధించినటువంటి దాన్ని ఫస్ట్లో వారికి కేటాయించటం, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిలో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా దాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డారనేటువంటి అభియోగాలు ఉన్నట్లున్నాయి. ఇక తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని ప్రచారం చేసేవారిపై కఠినమైనటువంటి చర్యలు. అంటే ఇక నుంచి ఫోటోషూట్లు చేస్తాము, మేము అక్కడికి పోయి మేము డ్యాన్సులు వేస్తాము, మేము అలా పోయి విన్యాసాలు చేస్తామంటే కూడా ఊరుకోరిక. ఎందుకంటే ఆ పవిత్రమైన స్థలం, ఎవరెవరు సంబంధం, ఎవరెవరితో సంబంధం లేని సంబంధం ఉన్నోళ్ళు లేనోళ్ళు పోయి అక్కడ పోయి ఏదో చేస్తామంటే ఊరుకోరు అనేటువంటిది కూడా తేల్చేశారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. శ్రీవాణి ట్రస్ట్ పేరుని మొన్న కూడా డిస్కషన్ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ అని ఉంది. ఆ ట్రస్ట్ పేరు మీద కొనసాగిద్దాము, ప్రత్యేకమైనటువంటి పేరు అవసరం ఉండకపోవచ్చేమో, ఇది ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది ఒకటి. అట్లాగే ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టినటువంటి డిపాజిట్ అయినటువంటి సొమ్ముని గతంలో ప్రభుత్వ బ్యాంకుల్లో ఉండేటువంటి దాదాపు 7,000 కోట్ల రూపాయల నగదని, 5 లక్షల కేజీల బంగారాన్ని ప్రైవేటు బ్యాంకులకి మెజారిటీగా తరలించారు గత ప్రభుత్వంలో. వాటన్నిటినీ కూడా మరలా ప్రభుత్వ బ్యాంకుల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుందామని ఒక చర్చ జరగటం జరిగింది. ఇక నిత్యాన్నప్రసాద భవనం మెనూలో కూడా కొంచెం మార్పులు చేర్పులు చేయాలని, అట్లాగే వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లో ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ, టీటీడీ కేటాయించినటువంటి టూరిజం కార్పొరేషన్లు కావచ్చు, ఆర్టీసీ కేటాయించినటువంటి ఆ టికెట్స్లో ఏది దర్శనానికి ఇచ్చేటువంటి ఆ ప్రత్యేక దర్శనం టికెట్స్లో అవినీతి జరిగిందనేటువంటి ఉద్దేశంతో వాటన్నిటినీ కూడా రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా రావటం జరిగింది. ఇక ఇది ఈ బ్రహ్మోత్సవాల్లో పనిచేసినటువంటి వాళ్ళకి కొంచెం ప్రత్యేకంగా అదనంగా వాళ్ళకి సౌలభ్యాన్ని కల్పించాలనేటువంటిది. అట్లాగే శ్రీవారి ఆలయంలోని లీకేజీల నివారణకు, అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ చేసుకోవటం, వాళ్ళు ఉచితంగా వాళ్ళు సర్వీసులను అందించాలనేటువంటి ఒక నిర్ణయం కూడా జరిగింది. ఇది ఓవరాల్గా జరిగినటువంటి అంశం. ఏదైనా ఇందులో స్వాగతించాల్సినటువంటి, అభినందించాల్సినటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది కొత్త, అంటే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనలతో ఉన్నటువంటి బోర్డు ఒక మంచి నిర్ణయాలని, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలని తీసుకుంటారు. అయితే వీటిని ఆచరించడం అనేటువంటి విషయంలో లోపభూయిష్టం లేకుండా ఆచరించడం అనేటువంటిది కూడా ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే 2-3 గంటల్లో దర్శనానికి వాళ్ళకి ఎలవ్ చేయగలిగితే వాళ్ళు అంతకంటే ఎక్కువగా భక్తులు కోరుకునేది ఏమీ లేదు. భక్తులు కోరుకునేది రూము, వెళ్ళిన వెంటనే మంచి దర్శనము, అదేవిధంగా ప్రసాదం. ఈ 3 ఇంకంత మించి ఎక్కువ వాళ్ళు ఏమీ కోరుకోరు. అందుకని ముందు వాటి దిశగా అడుగులు వేయాలని కమిటీ నిర్ణయం. మోహన్, బయట ఉంటుంది సార్. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి మంగళవారం, ప్రతి మంగళవారం నెలలో మొదటి మంగళవారంన వాళ్ళకి దర్శనానికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం కూడా చేశారు. ఎందుకనంటే తిరుపతి అక్కడ ఉంటుంది, కానీ పాపం వాళ్ళకి దర్శనానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు ఏంటి, మా దగ్గర ఉండి అందరూ వస్తారు కానీ మాకు దర్శనానికి అవకాశం లేదు అనేటువంటిది చాలా చర్చ ఉంది. దానికి సంబంధించిన నిర్ణయం ఒకసారి బిఆర్ నాయుడు గారు బయట ప్లీజ్. శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ని రద్దు చేసి ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది. పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి దాన్ని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్ లోనే చేయాలని చెప్పి నిపుణులని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. శారదాభిపుత్వం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100% ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దాన్ని
పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అది సార్. శారదాపీఠం ఇంకొకటి కూడా శారదాపీఠానికి సంబంధించినటువంటిది వాళ్ళకి ఆ పైన రూమ్లు పైన అన్ని ఇచ్చారు, వాటన్నిటిని కూడా రద్దు చేసేసారు. అది కూడా ఒక మంచి నిర్ణయం. ఎవరు స్వామీజీనో ఎవరు స్వామీజీ కాదో ఏంటో తెలియని పరిస్థితులు అయిపోయినాయి.